కెనడాలో అయితే సమ్మర్ వచ్చేసింది. మేమైతే చాలా రోజుల తర్వాత సమ్మర్ పిక్నిక్కి వెళ్తున్నాం అనమాట. తెలుగు ఫ్యామిలీస్ అందరం కలవబోతున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మేము అక్కడికి ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అని చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఇక అందరం రెడీ అయిపోయాం అనమాట. క్యాబ్ బుక్ చేసుకుంటున్నాము. ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. నిజంగా చాలా దూరం అంటే చాలా దూరంలో ఉంది ఈసారి పిక్నిక్ అయితే. మేమైతే ఎప్పుడు ఆ ప్లేస్ కూడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాము. కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మాకు, బాగుంటుంది ఏరియా కూడా. వీళ్ళిద్దరు తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు క్యాబ్ వస్తుందో, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేసి మీకైతే వీడియోలో క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోని అయితే చూడండి. ఈ పిల్లల్ని తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం అనమాట. క్యాబ్ వచ్చేసింది. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని. మాకు ఈరోజు పిక్నిక్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు అనమాట. మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా 9 కల్లా బయలుదేరిపోదాము అనుకున్నాము. కానీ ఇంకా అసలు ఈ పిల్లలతో బాగా లేట్ అయిపోయింది. అందుకే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి దీనికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదనమాట. డైరెక్ట్ వరకు కూడా మొత్తం కంప్లీట్గా లేదనమాట. సో కొంచెం దూరం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినా సరే అక్కడ నుంచి కంపల్సరీ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాల్సిందే. ఈ పిల్లలతో అవ్వదని చెప్పేసి మేమైతే ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరిపోతున్నాము. ఈ ఏరియా అంతా అసలు చూస్తుంటే ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా బాగుంది. సీనరీ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది గోల్డెన్ ఇయర్స్ పార్క్ అనమాట. మేము ఇప్పుడు వెళ్ళేది అది మ్యాపుల్ రిడ్జ్ బీసీ అనమాట. మేమైతే ఫస్ట్ టైం చూడబోతున్నాము. ఇది అలౌట్ లేక్ అనమాట. బాగుంటుందట, అసలు వ్యూ అంతా చాలా చాలా బాగుంటుందట. ఈ మ్యాపుల్ రిడ్జ్ ఏరియాలో మాత్రం తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారంట. నిజంగా చాలామంది ఉంటారంట, ఎక్కువ మంది ఉంటారంట. ఈ ఏరియా అంతా కూడా సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నట్టుంది బాగా. అందుకే ఫారెస్ట్ ఏరియా లాగా అనిపిస్తుంది వెళ్తున్న దారంతా. నాకైతే నిజంగా ఫారెస్ట్ అంటే నాకు హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళేటప్పుడు ఫారెస్ట్ గుర్తొస్తుంది అనమాట. నిజంగా మాకు ఊరు వెళ్ళేటప్పుడు ఒక 50 to 60 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉంటుంది. అసలు ఆ ఏరియాలో కనీసం ఒక చిన్న పెట్రోల్ బంక్ కూడా ఉండదు అనమాట. ఇంకా హోటల్స్ కూడా ఉండవు అనమాట. ఇంకా పెట్రోల్ అయిపోయిందంటే అంతే సంగతి. కార్లో అలా ఉంటుందన్నమాట. ఆ ఏరియా అంతా ఒక 50 to 60 కిలోమీటర్స్ ఉంటుంది. మాకైతే చాలా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫారెస్ట్లో వెళ్ళినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఫుల్ కోతులు ఉంటాయి. ఇంకా మేమైతే ఎప్పుడు వెళ్ళినా సరే ఒక 3 to 4 kgs అలాగా బనానాస్ తీసుకొని వెళ్ళిపోతాము. వెళ్ళేటప్పుడు వేసుకుంటా వెళ్తాం అనమాట. ఆ మంకీస్కి అయితే అవి కూడా మంచి ఆకలితో ఉండేవి. అసలు ఆ కోతులు కూడా ఎవరన్నా వస్తారా, వాటికి ఏమైనా ఫుడ్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండేవన్నమాట. ఎవరన్నా వచ్చి వాటికి ఫుడ్ పెడితే చాలు ఇంకా అసలు ఎంత అసలు లాక్కొని వెళ్ళేవి అసలు వందల సంఖ్యలో వచ్చేవన్నమాట కోతులు కూడా. ఇంకెవరైనా ఫుడ్ పెడితే చాలు ఇంకా అసలు ఆ ఫుడ్ దాదాపు కార్లో ఎప్పుడు ఎవరు వెళ్తున్నా సరే ఆ కోతులకి ఫుడ్ పెడుతూనే వెళ్తూ ఉంటారనమాట. ఇంకా దాదాపు చాలామంది ఇంకా అవి వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ ఆ కొండలు ఉంటాయి కదా, అసలు ఆ కొండల మీద నుండి ఎట్లా వస్తాయో భలే వచ్చేస్తాయి. అసలు ఫాస్ట్గా వందల సంఖ్యలో వచ్చావు అనమాట కోతులు అయితే. ఎంత ఫాస్ట్గా వస్తాయి, ఒక కారు ఆగిపోయిందంటే ఇంకా అంతే సంగతి అనిపిస్తుంది అనమాట. ఇంకా చుట్టుముట్టేస్తాయి కారు చుట్టూ. ఇంకా కోతులు కూడా అమ్మో అనిపించేది నాకైతే. ఈ లేక్ మాత్రం మా ఇంటి దగ్గర నుండి చాలా దూరం ఉందన్నమాట. దాదాపు ఒక 35 కిలోమీటర్స్ ఉంది. వచ్చేసరికి బాగానే టైం పట్టింది. మెల్లగా అయితే వచ్చి చేరుకున్నాం అనమాట. కొంచెం ఎర్లీగానే వచ్చాము, తొందరగానే వచ్చాము అనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళు ఎవరు వెనకాల ఎయిర్ ఫిల్ చేసుకుంటున్నారు వాళ్ళ బోట్కి. ఇక్కడ ఇవి కాస్కోలో అమ్ముతారంట. ఇక్కడ ఇలాంటి లేక్ దగ్గరికి ఇలాంటి చిన్న చిన్న బోట్స్ తెచ్చుకొని వాళ్ళే ఎయిర్ ఫిల్ చేసుకొని ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ సమ్మర్లో. లోపలికి రాగానే అసలు ఎంట్రన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. వ్యూ అయితే ఎంత బాగుందో నిజంగా. అదేంటో సినిమా సెట్టింగ్స్లో ఉన్నట్టుగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఇంకా వీకెండ్ అవడం వల్ల బోల్డ్ మంది ఫారినర్స్ కూడా వచ్చారనమాట. చాలామంది ఫారినర్స్ ఏంటంటే ఇలాంటి సమ్మర్లోనే బయటకు వచ్చేసి చక్కగా ఫుడ్ వండుకొని తినడము, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవ్వడము అలా చేస్తూ ఉంటారనమాట. ఈ బర్డ్స్ అయితే మేము వచ్చినప్పుడు ఉన్నాయి. ఇంకా అంటే అప్పుడు పెద్దగా ఎవరు లేరనమాట మనుషులు. అప్పుడు ఉన్నాయి, తర్వాత ఇంకా చూస్తే లేవన్నమాట. అందరూ ఆడడానికి వెళ్ళిపోయారనమాట తర్వాత. అప్పుడైతే ఇంకేమీ లేవు.
ఈ బుడ్డోళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రాలేదన్నమాట. ఇంక వస్తే ఇంకా ఆటలు మొదలు పెడతారు. ఎవరు రాకపోయేసరికి మేమే కొంచెం ఎర్లీగా వెళ్ళాము. వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు ఇంకా, అసలు ఫ్రెండ్స్. అందుకే ఇంకా వీళ్ళు కొంచెం దిగాలుగా ఉన్నారనమాట, కామ్గా కూర్చున్నారు. ఇంకొంతసేపు అయ్యాక వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆటలు మొదలు పెట్టారనమాట. ఇంకా వాళ్ళు ఒక చోట నేను ఒక చోట ఉన్నాను. అసలు భలే ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. నిజంగా ఇలాంటి సమ్మర్లోనే ఇలాంటి లేక్కి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అందరూ కూడా, బాగుంటుంది. మాకైతే చాలామంది అసలు కొత్త వాళ్ళు, తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారనమాట. ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడే ఎవరో ఒకరు తెలుగు వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. అసలు నిజంగా వాలంటీర్స్ కూడా వర్క్ చేశారనమాట. దీనికి వాలంటీర్స్ని మెచ్చుకోవచ్చు. ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి కారణం అసలు వాళ్ళే అనమాట. ఇంకా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి శివ గారు కూడా చాలా కష్టపడ్డారు. ఇంకా గురువు గారు కూడా చాలా కష్టపడ్డారు అనుకున్నాము. చాలా బాగా చేశారు ఈవెంట్ అయితే. ఇంతమందిని అసలు ఈ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. లాస్ట్ టైం మేము సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు కూడా అసలు చాలా బాగా చేశారు ఈవెంట్ అనేది. ఈసారి కూడా చాలా బాగా చేశారనమాట. అసలు ఎక్కడ ఎటువంటి లోటు లేదనమాట. ఒక ఫుడ్ విషయం కానీ ప్రతిదీ, అసలు పిల్లలకి గేమ్స్ పెట్టడం కానీ బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇలాంటి ఒక కమ్యూనిటీ అనేది ఉండాలి మనకు కూడా. నిజంగా ఎప్పుడూ సింగిల్గా కాకుండా ఇలాంటి ఫ్యామిలీస్తో అట్లా సరదాగా వెళ్ళినప్పుడే మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. ఇదంతా ఫుడ్ అనమాట. ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ అలా పెట్టారు. తర్వాత ఇంకా వాళ్ళు సర్దుకుంటూ ఉంటారు. వాలంటీర్స్ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వాళ్ళ పనులన్నీ చేసుకున్నారట. ఈ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా బుడ్డిగాడి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా అందుకే మాకైతే ఇంకా చిక్కట్లేదనమాట. మా బుడ్డిగాడు మాత్రం ఇంకా వాడి ఫ్రెండ్స్తోనే తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అసలు ఎక్కడ ఆగట్లేదు, అసలు కనిపించట్లేదు అనమాట. పిల్లలు కూడా అసలు తెగ ఆడేస్తూ ఉన్నారు. ఇది బాగున్నాయి వీళ్ళ జ్యువెలరీ అంతా కూడా. బట్టలు కూడా చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి, మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అన్నమాట. అన్నీ 1 గ్రామ్ జ్యువెలరీ అనమాట. ఇంకా వడ్డానాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇందులో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. బట్టలు మాత్రం చాలా బాగున్నాయి. టాప్స్ బాగున్నాయి అన్నమాట. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడే ఇలాంటి చూస్తూ ఉంటాము బాగున్నాయి అనేసి. వీళ్ళు లాంగ్లీలో ఉంటారంట. రేణుకా జ్యువెలరీ అట. వీళ్ళొక్కళ్ళే స్టాల్ పెట్టుకున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా స్టాల్స్ ఏం పెట్టలేదన్నమాట. ఇంకా అందరూ చక్కగా కింద మ్యాట్స్ వేసుకొని కూర్చొని బాగా ఫ్యామిలీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంది. వ్యూ మాత్రం నిజంగా చాలా బాగుంది. మాకు చాలా దూరం అనమాట అసలు ఈ ప్లేస్ మాత్రం. కానీ ఇక్కడ సిగ్నల్ కూడా రాదట. పిక్నిక్ వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఇక్కడ ట్యాక్స్ వేయించుకోవడానికి అని చెప్పి ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ స్పాన్సర్స్ అనమాట. అక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, వాళ్ళే స్పాన్సర్స్ అనమాట. నిజంగా ఈ ఈవెంట్ కోసం వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇంత పెద్ద ఈవెంట్ని చేశారంటే చాలా గొప్ప విషయం అనుకున్నాము. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. వేరే లెవెల్ ఉందన్నమాట. అసలు బిర్యానీ, రైసు, ఇంకా ఆలూ కర్రీ కానీ, ఇంకా పికిల్ పెట్టారు. ఆ పికిల్ కూడా చాలా బాగుంది. సాంబార్ అయితే అసలు వేరే లెవెల్ అనమాట. మా అమ్మాయి ఒక్కసారి తినడమే చాలా కష్టం సాంబారు. అలాంటిది అదైతే సాంబార్ చాలా బాగుందని సెకండ్ టైం కూడా వెళ్ళి పెట్టించుకొని వచ్చిందనమాట. అంత బాగుంది. ఇంకా రైతా కూడా ఇచ్చారు. చాలా బాగుంది. అసలు ఫుడ్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట. అసలు ఇంకా దానికి పేరు పెట్టడానికి లేదు. ఇదైతే మాకు ఇక్కడ ఆహా రెస్టారెంట్లోనే ఫుడ్ తెచ్చారంట. కానీ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట టేస్ట్. ఇంకా పాయసం కూడా ఇచ్చారనమాట. ఇంకా పాయసం అయితే లాస్ట్లో మిగిలిపోయిందని చెప్పేసి ఎవరికైనా కావాలంటే తీసుకోండి అని చెప్పి చెప్పారనమాట. ఇంకా రైతా కూడా అసలు చాలా బాగుంది. ఆ రైతా అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంది అనమాట. ఇక రైతా కూడా మిగిలిందని చెప్పేసి రైతా కూడా అలాగా కప్లో వేసుకొని తినండి అని చెప్పి చెప్తున్నారనమాట. చక్కగా ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చారనమాట. నిజంగా ఇంకా పిల్లలకి కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. ఇంకా వాళ్ళకి సింగింగ్ కాంపిటీషన్ కూడా చేశారనమాట. ఆ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారనమాట.
మా హస్బెండ్ అయితే మేమందరం తినిన తర్వాత అప్పుడు నిదానంగా కూర్చొని తింటున్నారనమాట ఫుడ్. యాక్చువల్గా ఈయన కొంచెం సేపు వర్క్ చేశారనమాట, అక్కడ ఫుడ్ అంతా సర్వ్ చేసి వచ్చారు. ఇంకా అందుకే ఇంకా మేమందరం తినేసాము ఈ బుడ్డి పిల్లలతోటి. అందరు తినేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా అందరూ ఫుడ్ అంతా తినిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఈయన కూర్చొని నిదానంగా మాటలు చెప్పుకుంటూ తింటున్నారనమాట. ఫుడ్ కంప్లీట్గా తినిన తర్వాత చక్కగా ఇంకా లేక్ దగ్గరికి వచ్చారనమాట. అసలు లేక్లో ఆడుతున్నంతసేపు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళిద్దరూ, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం మాకు చాలా కష్టం అయిపోయింది. మా బుడ్డిగాడిని వెనక్కి తీసుకురావాలంటే అనుకున్నాం అనమాట. అసలు ఎంతసేపటికి రాడు, ఆ వాటర్లో బట్టలన్నీ తడిపేసుకున్నాడు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అవ్యాన్తో. వాడి క్లాస్మేటే అనమాట అవ్యాన్, ఇద్దరు ఒకే క్లాసు. ఇంకా అవ్యాన్ ఉన్నాడంటే చాలు, ఎప్పుడు పార్క్కి వెళ్ళినా సరే అవ్యాన్ అవ్యాన్ అంటూ ఉంటాడనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు మాత్రం, బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వీడి ఫ్రెండ్ హవీష్ అని చెప్పేసి వాడు కూడా ఫ్రెండే అనమాట. ఎప్పుడు ఇంక ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంక వీళ్ళ ముగ్గురు బాగా ఇంకా అలా కలిసినప్పుడల్లా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట, బాగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఆద్య కూడా చేరింది కదా పాపం. అవ్యాన్ మీద అయితే అద్వైత్ గడు వాటర్ పోస్తున్నాడు, వాడేమో చలికి తట్టుకోలేకపోతున్నాడు, గొడవ చేసేస్తున్నాడు అనమాట, పాపం ఏడ్ చేస్తున్నాడు. ఇంకా ముగ్గురు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా అసలు ఈ పిల్లల్ని బయటకు తీసుకురావాలంటే అసలు మాకు ఇంకా చాలా కష్టం అనిపించింది. అసలు ఎంతసేపటికి రావట్లేదు అసలు. అక్కడేమో ఈవెంట్ ఏమో ఒకవైపు జరుగుతూనే ఉంది, ఇక్కడేమో వీళ్ళు ఆడుతూనే ఉన్నారనమాట. ఇంకా వెళ్దాము అనుకున్నా కూడా అవ్వట్లేదు, ఇంకా ఎంతసేపు వాటర్లోనే ఉన్నారు. ఇంకా అసలు మేమైతే తినిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ ఈవెంట్కి వెళ్ళిందే లేదనమాట, ఇంకా అక్కడ జరుగుతూనే ఉంది. వీళ్ళేమో ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా వాటర్లో. ఇంక ఇలా లేకుండి వాటర్ ఉండి మంచిగా అసలు ఆ రోజు కూడా హాట్ ఉంది బాగా. వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయో, ఇంకా అందుకే అసలు వాటర్లోనే ఉన్నాం అనమాట. అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాము, బాగుంది. చాలామంది ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా ఇంకా ఫ్యామిలీస్తో వచ్చారు కదా, ఇంకా ఫారినర్స్ కూడా బాగా వచ్చారనమాట. చాలామంది బోట్లు కూడా తెచ్చుకున్నారనమాట, ఇంకా ఎయిర్ ఫిల్ చేసుకొని తెచ్చుకున్నారనమాట. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అలా బోట్ తీసుకొని వెళ్ళేసి కొంతసేపు అలా లేక్లో అలా సరదాగా తిరిగి రావడము, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట వీళ్ళందరూ. ఇంకా అక్కడ నా ఫ్రెండ్స్ అనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ఫ్రెండ్ కూడా పరిచయం అయింది. చూసారా వెనకాల అట్లా వాళ్ళు అందరూ ఎయిర్ ఫిల్ చేసుకొని తెచ్చుకున్నారనమాట బోట్లు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా వాళ్ళు ఇంకా కార్లో తెచ్చుకొని ఇంకా ఎయిర్ ఫిల్లింగ్ చేసుకొని ఇక్కడ బోట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకొని నీట్గా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది వచ్చారు అసలు. ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల ఫారినర్స్ మాత్రం బోల్డ్ మంది వచ్చారనమాట. చక్కగా కుకింగ్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బుడ్డి పాప భలే క్యూట్గా ఉంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాతే పరిచయం ఉందనమాట ఆ పాప. ఇంకేళ్ళ ముగ్గురు శాండ్ పోసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. ఇంకా మా వాడైతే ఇంకా పట్టలేకపోతున్నాం వాడిని. సింగింగ్ కాంపిటీషన్ జరిగిందనమాట. ఇక అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. చాలామంది పార్టిసిపేట్ చేశారనమాట, అందరికీ ఇంకా సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి పకోడీలు కూడా రెడీ చేస్తున్నారనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి ఇంక ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారనమాట. అసలు చాలా కష్టపడుతున్నారు వాలంటీర్స్ మాత్రం, చాలా అంటే చాలా కష్టపడుతున్నారు వాలంటీర్స్. మేమైతే ఇంకా త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ అసలు సిగ్నల్ 1 పాయింట్ కూడా లేదనమాట. అసలు క్యాబ్ ఎలా బుక్ చేయాలి అని చెప్పేసి కొంచెం అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంక అక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇలా మమ్మల్ని కొంచెం దూరం వరకు డ్రాప్ చేశానమాట. ఇంకా అక్కడ నుండి మేము రిటర్న్ వెళ్ళిపోయాము క్యాబ్ బుక్ చేసేసుకొని. ఇక్కడ రసనాలు కూడా బాగా ఇస్తున్నారనమాట. ఈవినింగ్ చిన్నపిల్లలు దాగినట్టు దాగేస్తున్నాం మేమైతే. చాలా చాలా బాగున్నాయి, టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి రసం. కానీ ఇంకా అలాగా వెళ్ళిపోయాం అనమాట. ఇలా కొంచెం దూరం డ్రాప్ చేసిన తర్వాత సిగ్నల్ వచ్చిన తర్వాత అలా ఇంటికి చేరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.